యాక్చువల్గా ముద్దాయి పేరు షేక్ కృపారావు. ఇతనితో పాటు ఇతను అసోసియేట్ మల్లెల కొండారెడ్డి కూడా ఉన్నాడు. ఇతను దొంగతనాలు చేస్తే ఆ ప్రాపర్టీని మల్లెల కొండారెడ్డి అనే ఏటు ముద్దాయి తీసుకుంటూ ఉంటాడు. ఈ సంవత్సరం జనవరి 3వ తారీఖున జైరామ్ విజయలక్ష్మి అని ఆర్యవైశ్య వర్గానికి చెందిన ఒక మహిళ, 60 సంవత్సరాల మహిళ, ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి వాళ్ళ బంధువు బైక్ మీద బ్యాంక్ కాలనీలో దిగిన తర్వాత వాళ్ళ బంధువు వెనక్కి వెళ్ళిపోతాడు. ఈ ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ముద్దాయి A1 షేక్ కృపారావు బైక్ మీద మాస్క్, జర్కిను, హెల్మెట్, ఒక బ్లాక్ యూనికార్న్ బైక్ మీద వచ్చి చుట్టూ పరిసరాలను అప్పటికే గమనించుకొని ఎవరూ లేని విషయాన్ని గమనించి ఈ మహిళ దగ్గరికి వెళ్ళి ఆమెను మాటల్లో పెట్టి ఒక్కసారిగా మెడలో ఉన్న 3 సవర్ల బంగారు చైన్ని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతాడు. వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇతను చాలా మోస్ట్ వాంటెడ్ ముద్దాయి. ఇతని మీద ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 36 కేసులు దాకా ఉన్నాయి. ఈ చైన్ స్నాచింగ్ కేసులు కానీ, బైక్ దొంగతనాలు కానీ, గాంజా కేసులు కానీ 36 కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఇతనికి సహకరించే కొండారెడ్డి మీద కూడా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 42 కేసులు ఉన్నాయి. అప్పటి నుంచి కూడా మా యొక్క టీమ్స్ 2 బృందాలుగా ఏర్పడి ఎస్ఐ సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ఒక బృందం, ఎస్ఐ హజరత్ ఆధ్వర్యంలో ఒక బృందం ఏర్పడ్డారు. ఇతను బెంగళూరులో రెగ్యులర్గా తిరుగుతున్నాడనే సమాచారం కూడా పెట్టుకున్నాం. ఈ నెల 25 అనగా ఈరోజు ఉదయాన్న 10:30 సమయంలో మరలా ఈ దొంగతనం నేపథ్యంలో అతను చిలకలూరుపేట పట్టణంలోకి ఎంటర్ అయ్యాడనే సమాచారం వచ్చింది. బస్ స్టాండ్ దగ్గర అతన్ని మరియు అతని అసోసియేట్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి అతని దగ్గర ఈ 3 సవర్ల బంగారం చైన్ని ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. బంగారం రేట్లు బాగా పెరిగాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండమని మరొకసారి హెచ్చరిస్తున్నాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము ఆల్రెడీ అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇంతకు ముందు వరకు ఒక ఎత్తైతే ఇప్పుడు దొంగలంతా కూడా బంగారం మీద పడుతున్నారు. అది వేసవకాలం, సరైన జాగ్రత్తలు లేకుండా ఇంట్లో బీరువాల్లో పెట్టి అక్కడే తాళాలు వదిలిపెడుతున్నారు. కొందరు ఇంటికి లాక్ చేసుకోకుండా బయట పడుకుంటున్నారు. ఇట్లాంటి నిర్లక్ష్యపూరిత వైఖరి వలన దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. బయటికి వచ్చేటప్పుడు కూడా మెడ నిండా ఆభరణాలు వేసుకోవద్దని చెప్పం. వేసుకున్నప్పటికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోమని కూడా చెప్తున్నాం. మేము కూడా ఆల్రెడీ ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ బైక్ దొంగతనాల మీద కూడా ఆల్రెడీ టీం ఫామ్ అయ్యింది, సస్పెక్ట్స్ని తీసుకొస్తున్నాం. వాటి పట్ల కూడా రాత్రిపూట గస్తీలు కూడా పెంచాం. సో అందరికీ మరొకసారి విన్నవిస్తున్నాం, జాగ్రత్తగా ఉండమని. టౌన్లో శబ్ద కాలుష్యం పోయేదన్నా, టౌన్లో శబ్ద